కికో. రెండే మాటలా చెప్పాలంటే ట్రై అగైన్. అవును, ఎప్పుడు ప్రయత్నం చేయాలి. ఈసారి నేను ఖచ్చితంగా కొడతాను. అలా కదులుతూ నా కుండల్ని చూస్తుంటే నాకు మళ్ళీ ఆకలి వేసేస్తుంది. నేను ఇప్పుడు గోల్ఫే తింటాను, సరేనా? హా, ట్వింకిల్, డోడో, ఈసారి కుండల్ని బాగా టైట్ గా పట్టుకోండి. నేను దూరం నుంచి వచ్చి అటాక్ చేస్తాను. అద్భుతం కికో. రెండే మాటలా చెప్పాలంటే అల్టిమేట్ అక్యురసీ. మామూలు అల్టిమేట్ కాదు, సూపర్ అల్టిమేట్. అవును కిక్కు, నువ్వు ఒకే దెబ్బకి 2-3 కుండలు పగలగొట్టావు. మళ్ళీ ఎందుకు ఈ కుండలతో ప్రాక్టీస్ చేస్తున్నావు చెప్పు? నేను లోకల్లో ఉన్న అన్ని ఆపదల్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎవరికి తెలుసు, ఒకవేళ ఎవరైనా వింతైన శత్రువులు వచ్చారంటే, గాల్లో అటు ఇటు ఎగురుతూ అటాక్ చేశారంటే తనని ఎదుర్కోవడానికి ఈ కిక్ ఎంతో ముఖ్యం. దీన్ని 2 words లో చెప్పాలంటే వెరీ యూస్ఫుల్. యూస్ఫుల్ అంటే చాలా యూస్ఫుల్ గా ఉంది. నువ్వు ఇలా చేయడానికి చూస్తుంటే మళ్ళీ నాకు ఆకలేయడం మొదలు పెట్టేసింది. నేనేదో ఒకటి తింటాను. గుడ్ మార్నింగ్ మేయర్ అంకుల్. గుడ్ మార్నింగ్ టెంపో అన్నా. గుడ్ మార్నింగ్ కీకో. ఈ రోజు నా మనుషులు పర్సనల్ గార్డెన్ లో ఫ్లాట్స్ కట్టడానికి పని చేస్తూ ఉన్నారు. అక్కడ ఏం దొరికిందో తెలుసా? ఇదిగో. వావ్, ఇది చూడ్డానికి పాతకాల గన్లా ఉంది. అది కూడా చాలా పాతది, నా ఆకలిలాగన్నమాట. నేను ఇప్పుడు ఏదో ఒకటి తింటాను. అందులో ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయో చూడండి. అరే ఏమిటిది, ఇందులో ఒక్క బుల్లెట్ కూడా లేదే. ఒకవేళ ఇదంతా ఖాళీ అయిపోయినందువల్లే దీన్ని విసిరి పారేశాడేమో అని అనిపిస్తోంది. ఈ రోజు నుంచి ఈ గన్ని నేను యూజ్ చేయబోతాను. ఈ సన్ సిటీని కిడ్నాపర్స్ నుంచి, దోపిడీ దొంగల నుంచి నేను కాపాడుతాను. కన్నా కోట లేని రాజు, తూటా లేని తుపాకీ ఉండి ఏంటి ప్రయోజనం చెప్పు? సార్ ఏం చెప్పొస్తున్నారంటే బుల్లెట్ లేని గన్నుతోటి మేయర్ గారు ఈ సిటీని ఎలా కాపాడతారు అంటున్నారు. ఏమంటున్నారు మీరు? ఈ గన్ లో బుల్లెట్ లేవని మీకు నాకు మాత్రమే తెలుసు. కానీ ఈ విషయం ఆ దొంగలకు, హంతకులకి తెలియదు కదా. ఏమిటి, కరెక్టే కదా? అద్భుతం మేయర్ గారు, చాలా చక్కగా చెప్పారు. దీని వెంటనే నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. భలే మేజర్ అంకుల్, ఆ గన్ను చూడడానికి నిజమేలాగే ఉంది. నేను దాంతో ఒకసారి ఆడుకోవచ్చా? డోంట్ టచ్ బాబు, ఇది ఒరిజినల్ గన్. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇది బొమ్మ తుపాకీ కాదు. ఇప్పుడు నేను దీన్ని ఇంటికి తీసుకువెళ్ళి క్లీన్ చేయబోతున్నాను. అయ్య బాబోయ్, ఇది చూడ్డానికి అచ్చం కొత్తదిలా మెరిసిపోతోంది. ఓ ఓ డిష్యూ 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 డిష్యూ. ఈ గన్ను ఉంచుకుని నేను సన్ సిటీకి రక్షకుడిలా మారబోతాను. R7 కూడా బ్లింక్ అవుతోంది. అయితే ఏదో సమస్య అనుకుంటాను. త్వరగా నేను బయటికెళ్ళి ఏంటో చూస్తాను. ఎందుకు లైట్స్ అంతా బ్లింక్ అవుతున్నాయి?
ఓరి నాయను, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు. నేనేదో ఒకటి తింటాను. అయ్యయ్యో, యూఎఫ్ఓ అంటే ఏమిటండి అర్థం? యుఎఫ్ఓని మూడే మాటల్లో చెప్పాలంటే అన్ఐడెంటిఫైయింగ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అంటే స్పేస్ క్రాఫ్ట్. అందులో ఏలియన్స్ కూడా ట్రావెల్ చేస్తారు. అయ్యయ్యో, అంటే ఇతను నిజంగానే ఏలియన్నా? ఎంత ఎత్తుగా ఉన్నాడు. మనం ఈ సన్సిటీని ఈ ఏలియన్ దగ్గర నుంచి ఎలా కాపాడాలి? గుడ్ మార్నింగ్. మీరు ఎవరు? మీరు ఎందుకు సన్ సిటీకి వచ్చారు? రాంబా డిస్కా దేకబనా రంబా టిస్టో టేకో గోనానా. ఇది ఏం భాష నాకు అర్థం కావడం లేదే. రాంబా డిస్కా దేకగోనా. అయ్యయ్యో, చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. మనం మాట్లాడేది ఆయనకు అర్థం అవ్వట్లేదు, అందుకే ఆయన ఇంత కోపంగా ఉన్నారు. ఒక్క నిమిషం ఆగండి. మనకిప్పుడు ఒకరు అవశ్యంగా కావాలి. ఆయనకి ఖచ్చితంగా ఏలియన్ భాష తెలుసుండాలి. హా, ఈ పని ఖచ్చితంగా మీరు మాత్రమే చేయగలరు. నేనెలాగో? కరెక్ట్ కికో. ఎవరైతే చట్పట్ అంకుల్ లాంగ్వేజ్ ని బాగా అర్థం చేసుకోగలరో వాళ్ళే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ ని ఈజీగా అర్థం చేసుకోగలరు. జూనియర్ అంకుల్, మీరు ప్లీజ్ ఏలియన్ తో మాట్లాడడానికి ఒక్కసారి ట్రై చేసి చూడండి. మేమందరూ ఇక్కడే ఉన్నాం, మీకేం కాదు. కికో, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది, అందుకు నేను ఈ రిస్క్ తీసుకుంటాను. రాంబా డిస్కా దేకబనా. జూనియర్ ఏం చెప్తున్నాడు? చెత్త. ఏమిటి చెత్త అంటున్నాడా? అయితే నువ్వు వాడి ప్లానెట్ వచ్చిన బండి చెత్త అని చెప్పు. అది కాదు సార్, ఆయన గన్ అడుగుతున్నారు. అది వాళ్ళ తాతయ్య పాతకాలపు గన్ అడుగుతున్నారు. అది మేయర్ గారికి దొరికింది కదా. అరే, ఆ గన్ నాకు మా గార్డెన్ లో దొరికింది. అది ఈ ఏలియన్ తాతగారి గన్ ఎలా అవుతుంది? దోస్తా దేకు బాస్తా బెను ఆంప్రా లెఫ్తా లూఫ్ తకేను దోస్తా సంబేస్టు. ఆయన ఏం చెప్తున్నారంటే కొన్ని వందల ఏళ్ల క్రితం వాళ్ళ తాతయ్య ఈ భూమికి వచ్చారట. అప్పుడు వాళ్ళ తాతయ్య ఒక మనిషి దగ్గర ఈ గన్ను ఉంచుకోమని చెప్పారట. ఆ తర్వాత ఆ మనిషి వీళ్ళ తాతయ్య దగ్గర గన్ను తిరిగి ఇవ్వలేదట. ఇదేం అన్యాయం? ఎవరు తీసుకున్నారు వాళ్ళే కదా ఇవ్వాలి, నేనెందుకు ఇవ్వాలి? జహోడా ఆస్తా లూస్తా పాహుండా నోస్తా హైనో చాపుండా చాపుండా. ఆయన ఏం చెప్తున్నారంటే మీరు వాళ్ళ తాతయ్య గన్ను తిరిగి ఇవ్వలేదంటే ఇక్కడ ఒక పెద్ద విధ్వంసం సృష్టిస్తారట. ఏంటండి ఇప్పుడు ఏం చేయాలి? రామా దుస్తా. ఈ విధంగానే చేస్తాడు. ముందు ఆ బిల్డింగ్ లో ఇరుక్కున్న వాళ్ళని మనం కాపాడాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ ఒక రావాలి. నేను కీకో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టమని శత్రువులు నన్ను ఓడించుట కష్టం. దూరమైన పైన నీకు తోడుంటాను. తప్పైనా గాని ఒప్పైనా గాని అన్యాయం జరిగితే వదలను లేరా. కాస్త త్వరగా వెళ్ళి సూపర్ స్పీడ్. మనం ఆ బిల్డింగ్ లో ఇరుక్కున్న వాళ్ళని కాపాడాలి. ఆల్ రైట్ బడి, మనం ఉన్నంత వరకు సన్ సిటీ ప్రజలకు ఎలాంటి హాని జరగదు. సూపర్ స్పీడ్, వాళ్ళందరూ కింద పడిపోతున్నారు. ఫార్ములా నంబర్ 333. షూర్ కికో, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 333. బిల్డింగ్ పార్ట్స్ అంతా ప్రజల మీద పడితే వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం అవ్వచ్చు. త్వరగా ఫార్ములా 148. గ్రేట్ ఐడియా కికో, అప్లయింగ్ ఫార్ములా నంబర్ 148. అన్ని రాక్స్ ని అడ్డు తొలగించాను, సో నో ప్రాబ్లం. అంబడా రుస్కే కుడుకు కుంబాడ్. సారీ ఏలియన్, మీరు మాట్లాడేదేవి నాకు అర్థం కావట్లేదు. కానీ చిన్న గన్ కోసం ఇంత పెద్ద సమస్య చేసేది చాలా తప్పు. రాంబా డిస్కా దేకోగోనా.
ఏలియన్ని టచ్ చేస్తేనే నాకు షాక్ కొడుతోంది. కానీ అదంతా ఎలా? సూపర్ స్పీడో, ముందు యుఎఫ్ఓ దగ్గర నుంచి మనం తప్పించుకోవాలి. ఫార్ములా నంబర్ 99. ఓకే డ్యూడ్, ఇనిషియేటింగ్ ఫార్ములా నంబర్ 99. ఆహా, నా వల్ల కావట్లేదు. యూఎఫ్ఓకి వ్యతిరేకంగా 2 మిసైల్స్ లాంచ్ చేశాను, కానీ అది మన మీద 3 లాంచ్ చేసింది. రాంబో దిస్తా దేకోగోనా. సూపర్ స్పీడో, నీకేం కాలేదుగా? బ్లాస్ట్ అవడం వల్ల నా సిస్టమ్ అంతా టోటల్ గా డ్యామేజ్ అయింది కిక్కో. డోర్స్ అన్ని కూడా జామ్ అయిపోయాయి. ఇప్పుడు నేను బయటికి పంపడం కూడా నా వల్ల కాదనుకుంటాను కిక్కో. నా గురించి దిగులు పడకు సూపర్ స్పీడో, ముందు నిన్ను నయం చేసుకో. ఇంకో విషయం, ఇలాంటి సమయంలో నేను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. ఇకపైన నా మీద ఒక్క బ్లాస్ట్ జరిగినా సరే, ఇక లైఫ్ లో నన్ను ఎప్పటికీ నేను రిపేర్ చేసుకునే విధంగా తయారవుతాను. ఇదిగో ఏలియన్, మీరు అడిగిన మీ తాతగారి గన్. దీన్ని తీసుకు వెళ్ళిపోండి. మాకి కొన్ని సూపర్ స్పీడోని వదిలేయండి. ఉంబుడ దుంతానా రూమ్ రూమ్. అయ్యయ్యో, లోపల ఉన్న గన్ను ఏమైపోయింది? దాని లోపలే కదా ఉంచాను. చుంబడారు కోబేగో ల్యాప్టాప్ టుక్కు టుక్కు. అతను వెళ్ళేటప్పుడు అందరికీ వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆయన గన్ను ఆయనకి ఇవ్వకపోతే ఈ సన్ సిటీని సర్వనాశనం చేసేస్తానని చెప్పాడు. అయ్యయ్యో, ఆ ఏలియన్ చాలా పవర్ఫుల్ లా ఉన్నాడే. అదేమి పెద్ద విషయం కాదండి. నేను ఈ రోజు మూడౌట్ లో ఉన్నాను. ఒక సమయంలో నేను ఎన్ని ఏలియన్స్ ని బెండ్ తీసి బంతాడుకున్నానో తెలుసునా? వాళ్ళంతా అడ్రస్ తెలియకుండా పారిపోయారు. మీరు చెప్పేది నిజమా మేయర్ అంకుల్? ఏమిటి అలా అడిగావు? ఒకవేళ నేను చెప్పింది అబద్ధం అయితే నా తల మీద వైలను వచ్చి పడుతుంది. అబ్బో! అంటే ఆయన చెప్పిందంతా అబద్ధమే. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, మేయర్ గారింట్లో ఉన్న గన్ని ఎవరు దొంగిలించి ఉంటారు అని. ఒకవేళ దీన్ని టోనీ చేసుంటాడో? నిన్న కూడా వాడు మేయర్ అంకుల్ దగ్గర గన్ అడిగాడు. టోనీ, ఒక్క నిమిషం ఇటు వస్తావా? వాళ్ళు వెతికితే గన్నునే అనుకుంటాను. ఇంకా నయం, నేను ఆ గన్నుని డీప్ పాకెట్ లో పెట్టాను. వాళ్ళు నా పాకెట్ ని చెక్ చేసినా కూడా అస్సలు కనిపెట్టలేరు. టోనీ, మేయర్ అంకుల్ ఇంటి నుంచి గన్ని దొంగతనం చేసావా? ఏ గన్ను? ఓ అదా, నువ్వు అడిగింది ఆ గన్ను గురించా? ఆ గన్ను గురించి నాకేం తెలీదు. ఓకే బాయ్, నేను ఇంటికి వెళ్ళాలి. నాకు బోల్డ్ అంత హోంవర్క్ ఉంది. హోంవర్క్ చేయలేదని టోనీ ఇంత టెన్షన్ గా ఉంది నేను ఎప్పుడూ చూడలేదు. ఖచ్చితంగా ఏదో ఒకటి దాచుతున్నాడు. సూపర్ స్పీడ్ ఫార్ములా నెంబర్ 256 ని అప్లై చేయి. తప్పకుండా కిక్కో, నేను ఇప్పుడే ఫార్ములా నెంబర్ 256 ని అప్లై చేసి నన్ను నేనే మ్యాగ్నటైజ్ చేసుకుంటాను. ఒకవేళ ఆ ఐన్ గన్ టోనీ దగ్గర ఉంటే గనక తర్వాత జరగబోయే కామెడీని నువ్వే చూడు. ఏంటిది? నన్ను ఎవరు లాగేది చెప్పండి. అది సరే, గన్ ఇక్కడే ఉంది. అయితే నువ్వేగా దీన్ని దొంగతనం చేసా? ఆకాశంలో ఎగురుతుంది కొంగ, ధోని బాసు ఒక దొంగ. ఈ టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? తిరిగి బొమ్మ పడుతుంది. ఏలియన్ ఏం చెప్పారంటే, ఈ గన్ని వాళ్ళ తాతయ్య 100 సంవత్సరాల ముందు ఏదో ఒక మనిషికి ఇచ్చానని చెప్పారు. కానీ ఈ గన్లో ఏ రాసిందంటే 50 సంవత్సరాలకి ముందే దీనిని సృష్టించారు.
నాకేవీ అర్థం కావట్లేదు. ఏలియన్ ఎందుకు అబద్ధం చెప్పి ఈ గన్ని కావాలనుకుంటోంది? ఇలా చూడు కికో, ఇంటర్నెట్ లో గన్ గురించి ఏం రాసిందో చూడు. ఇది ఒక యాంటిక్ గన్. ప్రతి యాంటిక్ విషయం చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఒకవేళ దీన్ని కనిపెట్టి ఎక్కువ ధరకు అమ్ముకోవాలనుకోవచ్చుగా. తను ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటాడు. ఉండొచ్చు, కానీ మన ప్లానెట్ డబ్బుల్ని వాడి ప్లానెట్ లో యూజ్ చేయడానికి అవ్వదు. ఒక నిమిషం ఆగు. ఇందులో ఏదో ఒక సమస్య ఉన్నట్టు నాకు అనిపిస్తోంది. ఎవరో పెద్ద తప్పు చేస్తున్నారని నాకు అనిపిస్తోంది కికో. ముందు అది మనం కనిపెట్టాలి. నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఏలియన్ ఎటువైపు వాడి చెయ్యిని చూపిస్తున్నాడో ఆ చోట్ల ఎలా బాంబ్ బ్లాస్ట్ అవుతోంది. ఇప్పుడు నువ్వు ఒక పంచే సూపర్ స్పీడో, నువ్వు ముందు రోడ్స్ ని స్కాన్ చెయ్యి. అయితే అదే విషయం. సరే, ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఆఫీస్ కి వెళ్ళి అన్ని తెలుసుకుందాం. యూఎఫ్ఓ రావడానికి లైట్స్ బ్లింక్ అవ్వడానికి ఏంటి సంబంధం? ఇప్పుడు ఆ ఏలియన్ ఇక్కడికి రాని. వాడి టెక్నిక్స్ అంతా నాకు ఇప్పుడు అర్థమైపోయాయి. ఈ గన్ను నకిలీది. ఏమిటిది? ఏలియన్ ఇప్పుడు తెలుగులో మాట్లాడుతోంది. ఎందుకంటే నువ్వు కూడా డూప్లికేట్ ఏలియన్. ఇలా చూడు, కోపంలో నీకే తెలియకుండా నువ్వు తెలుగులో మాట్లాడేశావు. నేను నకిలీ ఏలియన్నే, కానీ అసలైన యాంటిక్ ఇది కొట్టేస్తాను. కీకో, మొత్తం మీద నువ్వు నిజాన్ని బాగానే కనిపెట్టావు. కానీ నీకు నా మీద అనుమానం ఎలా కలిగింది? నేను ఒక విషయం కనిపెట్టాను. నువ్వు యాంటీగాన్ని తీసుకెళ్లి అమ్మితే నీకు చాలా డబ్బులు దొరుకుతాయని. అప్పుడే నేను ఆలోచించాను, ఏలియన్ మన డబ్బులు పెట్టుకుని వాడే చేస్తాడని. అయ్యయ్యో కికో, ఆ బాంబు బ్లాస్ట్ అయిపోయింది కదా, అందువల్ల ఆ లైట్స్ అన్ని సడన్ గా ఫ్లికర్ అయ్యాయి కదా. ఆ బాంబ్స్ అతను సన్ సిటీలో ఉన్న అన్ని వీధుల్లోనూ పాతి పెట్టాడు. అతని చేతిలో ఉన్నటువంటి ఆ రిమోట్ ని యూజ్ చేసి ఆ బాంబులన్నిటిని బ్లాస్ట్ చేశాడు. తర్వాత ఈ జామర్ తోనే వాడు ఆ లైట్స్ అన్నిటిని బ్లింక్ చేశాడు. చాలా తెలివైన వాడు అనుకుంటున్నావా? ఇప్పుడే చెప్తానుండు. ఎందుకని బాంబ్స్ ఇంకా బ్లాస్ట్ కావడం లేదు? ఒకవేళ రిమోట్ లో బ్యాటరీ అయిపోయి ఉంటుందా? బ్యాటరీ మాత్రమే కాదు, నువ్వు పాతి పెట్టిన బాంబ్స్ అన్నిటిని నేను డిఫ్యూజ్ చేశాను. అన్ని బాంబుల్ని తీసేశాను. వీటిని తీసుకెళ్లి దీపావళికి కాల్చుకొని ఎంజాయ్ చేయి. మర్యాదగా యాంటిక్ గన్ని నాకు అప్పగించండి, లేదంటే ఆ గన్ని నాకు మర్యాదగా అప్పగించండి, లేదంటే వీళ్ళిద్దరిని వదిలిపెట్టను. నేను నకిలీ ఏలియన్నే, కానీ అసలైన యాంటిక్ ని కొట్టేస్తాను. సూపర్ స్పీడ్, మన రోడ్ ద్వారా యుఎఫ్ఓని ఫాలో చేస్తే వాడు దాన్ని కనిపెట్టి అందరినీ ఇబ్బంది పెడతాడు. సన్ సిటీని మొత్తంగా నాశనం చేసేస్తాడు. ఫార్ములా నెంబర్ 33ని అప్లై చేయి. మనం ఫాలో చేసి వెళ్దాం. తప్పకుండా కికో. యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 33. ఈ యాంటిక్ గన్ ని అమ్మేసి నేను చాలా ధనవంతుడినైపోతాను. ఆ తర్వాత ఏరోప్లేన్ టెక్నాలజీని ఉపయోగించి ఇటువంటి ఎన్నో యుఎఫ్ఓల్ని తయారు చేసి మొత్తం ప్రపంచాన్ని దోచుకుంటాను. నేను నకిలీ ఏలియన్నే, కానీ అసలైన యాంటిక్ ని కొట్టేస్తాను. నేను ముందుగా వీళ్ళిద్దరూ నా వెంట పడకుండా చూసుకోవాలి. కికో, ఇప్పుడు ఆ ఏలియన్ మన వైపే వస్తోంది. కానీ ఎందుకు? కికో, ఆ యూఎఫ్ఓ స్ట్రైక్ చాలా పవర్ఫుల్ గా ఉంది. నా సిస్టమ్ మొత్తం ఇప్పుడు హ్యాంగ్ అయిపోయింది. సూపర్ స్పీడో, ఇక పైన తన్నులు తినేది మనం కాదు, ఖచ్చితంగా వాడే అయి ఉంటాడు. ఫార్ములా నంబర్ 888. ఫెంటాస్టిక్ ఐడియా కికో. అప్లైయింగ్ ఫార్ములా నంబర్ 888. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు?
ఇప్పుడు అలాగే దీన్ని బొంగరంలా తిప్పేస్తాను చూడు. ఇలా తిరుగుతుంటే మజాగా ఉందా? బాయ్ బాయ్ యూఎఫ్ఓ. నేను లాస్ట్ గా ఆన్ చేస్తున్నాను. మర్యాదగా ఆ గన్ని తిరిగిచ్చే. నువ్వు చట్టం ముందు సరెండర్ అయిపో. ఓహో అలాగా, అయితే వచ్చి తీసుకో. నన్ను పట్టుకో చూద్దాం. నేను నకిలీ ఏలియన్ని, కానీ అసలైన యాంటిక్ ని కొట్టేస్తాను. రా వచ్చి పట్టుకో. వాడి సూట్ లో కరెంట్ సప్లై ఉంది. వాటిని ముట్టుకుంటేనే నాకు షాక్ కొడుతోంది. ముందు దానికి ఒక దారి చూడాలి. సూపర్ స్పీడో ఫార్ములా నంబర్ 424. ఓకే బడీ, ఫార్ములా 424 ని అప్లై చేసి ఆ సూట్ కి ఒక రబ్బర్ కోటింగ్ ఇస్తాను చూడు. అప్పుడు నువ్వు అతన్ని కొట్టేటప్పుడు నీకు ఎలాంటి షాకు తగలదు. ఆకాశంలో ఎగురుతూ కిక్ చేయడానికి ప్రాక్టీస్ చేశాను కదా, అది మంచిదైంది. ఇప్పుడు దాన్ని యూజ్ చేసి వీడిని అటాక్ చేయాలి. ఎగిరెగిరి ఆటలాడావు కదా, ఇప్పుడు నీ రెక్కలు విరిచి నీ తిక్క కుదురుస్తాం. అంటే సారీ, ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్. ఏ